ఆత్మీయ హిందూ బంధువులకు, ఆర్యవైశ్య బంధుమిత్రులకు అందరికీ, ముఖ్యంగా పాపులర్ టీవీ వీక్షకులందరికీ హోలీ శుభాకాంక్షలు. ఇక్కడ మన వైశ్య సేవా కేంద్రం అధ్యక్షులు చిదిర సురేష్ గారి ఆధ్వర్యంలో, ఆర్యవైశ్య అభ్యుదయ సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్న హోలీ సెలబ్రేషన్‌కు అచ్చేసిన ఆర్యవైశ్య బంధుమిత్రులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ప్రతి ఒక్కరికి హోలీ శుభాకాంక్షలు. ఇక్కడ మన వైశ్య సేవా కేంద్ర ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం హోలీ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ నేచురల్ కలర్స్తోనే జరుపుకోవడం జరుగుతుంది. దీనికి మన నగరంలో ఉన్న ఆర్యవైశ్య బంధుమిత్రులందరూ ఇక్కడికి విచ్చేస్తున్నారు. ఇక్కడ మన కోసం అల్పాహారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నేచురల్ కలర్స్తోనే హోలీని సెలబ్రేషన్ జరిగింది. అలాగే ఈ పండుగ ఏంటిదంటే ముఖ్యంగా మనం ఎన్నో సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాం. హోలిక అనే రాక్షసిని సంహరించిన సందర్భంగా అప్పుడు మన శ్రీకృష్ణుడు హోలిక అనే రాక్షసిని సంహరించిన సందర్భంగా హోలీ పండుగ జరుపుకోవడం జరిగింది. అప్పటి నుండి ఈ హోలీని మనం సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. అందరికీ హోలీ శుభాకాంక్షలు. వాసవి మాతాకి జై. భారత్ మాతాకి జై. మా వైశ్య సేవా కేంద్రం పక్షాన మేమందరం కూడా ఈ యొక్క పండగ సందర్భంగా కలిసినట్టయితే మా లోపల నూతన ఉత్సాహాన్ని నింపుకున్న వాళ్ళమవుతున్న ముఖ్య ఉద్దేశంతో ఈ పండుగ జరుపుకుంటున్నాం. అంటే మీరు ముందస్తుగానే అందరిని ఇన్వైట్ చేశారా? అవునమ్మా, అందరికీ సుమారుగా 2000 మంది మా దాంట్లో గౌరవ సభ్యులు ఉన్నారు. వారందరికీ కూడా పర్సనల్గా ఇన్విటేషన్ వాట్సాప్ ద్వారా ఇన్వైట్ చేయడం జరగడం మూలన వాళ్ళంతా కూడా చాలా ఉత్సాహంగా ఈరోజు. అంటే ఇక్కడ ఈ ఆధ్వర్యం, మీ ఆధ్వర్యంలో ఇదే మొదటిసారా? ఇంతకు ముందు కూడా హోలీ పండుగ? ఇది మూడోసారి మేము వచ్చి ఈ యొక్క పాలకవర్గం వచ్చి ఇది 3వ సంవత్సరం నడుస్తూ ఉంది. ఈ 3వసారి మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. సో నా పక్కన శ్రీనివాస్ గారు కూడా ఉన్నారండి. శ్రీనివాస్ గారు కూడా మరిన్ని అడుగుదాం. చెప్పండి శ్రీనివాస్ గారు, మీకు ఎలా అనిపిస్తుంది ఈ రోజు ఇంత మందితో ఇక్కడ మీరు హోలీ పండుగను సెలబ్రేట్ చేసుకున్నందుకు? చాలా సంతోషంగా ఉందమ్మా. మన భారతీయ సంస్కృతిలో హోలీ అనేది ముఖ్య పండుగ. ఇది ఒక ప్రాంతానికే కాకుండా భారతదేశం మొత్తంలో ఈ పండుగ ఘనంగా జరుగుతుంది. ఈ హోలీ మా వైశ్య సేవా కేంద్రంలో మా అధ్యక్షులు సురేష్ గారి ఆధ్వర్యంలో ఇది 3వ సంవత్సరం చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. ఇది కూడా న్యాచురల్ కలర్స్ తోటే మేము సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ఇటు సెలబ్రేషన్కి వచ్చిన సోదరమణులు, వైశ్య సేవా మిత్రులు, డైరెక్టర్స్ అందరూ మెంబర్స్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆత్మీయ హిందూ బాంధవులందరికీ, ఆర్యవైశ్య కుల బాంధవులందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారతదేశంలో వాడవాడల ఇంటింట రంగురంగుల పండుగగా జరుపుకునే హోలీకి ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉంది. ఇంతకుముందు చెప్పినట్టుగా హోలికా సంహారం తర్వాత చెడుపై మంచి జరిగినటువంటి ఒక బంధంగా దీన్ని జరుపుకుంటూ ఉంటాం. ఇక్కడ మా వైశ్య సేవా కేంద్రంలో ఇది 3వ మారు మా వైశ్య సేవా కేంద్ర అధ్యక్షులు శ్రీ చిదిర సురేష్ గారి ఆధ్వర్యంలో ఈ హోలీ పండుగను ఆర్యవైశ్య అనుబంధ సంఘాల సహకారంతో, వారి యొక్క తోడ్పాటుతో ఈ పండుగ జరుపుకుంటున్నాము. మంచిపై చెడు అన్నాము, చెడుపై మంచి అన్నాము. అట్లే కాకుండా సోదర భావాన్ని పెంపొందించే సదుద్దేశంతో, ఎవరి మధ్య ఉన్నటువంటి వైషమ్యాలు ఉండకూడదు అనే సదుద్దేశంతో ఈ హోలీ పండుగను జరుపుకోవటం చాలా ఆనవాయితీగా వస్తుంది. విచ్చేసిన ఆర్యవైశ్య కుల బాంధవులందరికీ కూడా మరొక మారి హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నల్మా చంద్రశేఖర్, కల్చరల్ అండ్ డివోషనల్ కోఆర్డినేటర్, వైశ్య సేవా కేంద్రం, కరీంనగర్. ఆర్య వైశ్య భవన్ సెక్రటరీ విద్యాసాగర్ కూడా ఇక్కడ ఉన్నారు. వారి ఆధ్వర్యంలోనే ఇక్కడ, అంటే వారి సహకారంతోనే ఇక్కడ హోలీ పండుగ అయితే చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. మీరు కూడా చూడండి. చెప్పండి సార్, మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ మీరు అందరితో పాటు హోలీని సెలబ్రేట్ చేసుకోవడం? చాలా సంతోషంగా ఉందమ్మా. మా ప్రెసిడెంట్, మేము పాలకవర్గము 3 సంవత్సరాలైంది. మమ్మల్ని వైశ్య సేవా కేంద్రం గౌరవ సభ్యులు మమ్మల్ని ఎన్నుకున్నందుకు మేము మా ప్రెసిడెంట్ గారి సహకారంతో 3 సంవత్సరాల నుంచి హోలీ సెలబ్రేషన్స్ అనేది ప్రతి ఈవెంట్ చేస్తున్నాము. దాంట్లో ఇది కూడా ముఖ్యంగా హోలీ సెలబ్రేషన్స్ ఏంటంటే మన ఈ వాతావరణం చాలా బాగుండాలని, మళ్ళీ కలర్స్ కానీ ఇవన్నీ న్యాచురల్ కలర్స్తోనే మేము ఇక్కడ సెలబ్రేషన్ చేస్తూ చాలా మేము ఈ వైశ్య సేవా కేంద్రం తరఫున మా గౌరవ సభ్యులకు కానీ, మా మెంబర్స్కి కానీ అందరికీ ఇన్వాల్వ్ చేస్తూ, మా ప్రెసిడెంట్ గారు అన్ని గ్రూపులలో మెసేజ్ పెడుతూ ఒక 1 వీక్ నుంచే మేము దీని కోసం కృషి చేస్తూ, మా అందరూ ఇక్కడికి వచ్చి మా ఈ వైశ్య సేవా కేంద్రం తరఫున ఈ కలర్ఫుల్ ఈవెంట్ను సక్సెస్ చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అంటే హోలీతో పాటు ఇంకేమైనా కార్యక్రమాలు ఇక్కడ? ఆటల పోటీలు, గిఫ్ట్స్, తర్వాత ఎందుకంటే అందరూ టైం ఇస్తారు కాబట్టి ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్ చేస్తామమ్మా. దాదాపు ఒక 300 మందికి. ఎందుకంటే పొద్దున్నుంచి పగలదాకా ఉండాలి కాబట్టి మేము ఇక్కడ ఎవ్రీ ఇయర్ టిఫిన్స్ అన్నీ అరేంజ్ చేస్తాము. గిఫ్ట్స్, గేమ్స్, తర్వాత డీజే, ఇక అందరము చాలా సంతోషంగా చిన్న పెద్ద తేడా లేకుండా, తారతమ్యం లేకుండా అందరము ఫుల్ ఎంజాయ్ చేస్తాము. అందరికీ
హోలీ శుభాకాంక్షలు. వైశ్య సేవ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి హోలీ సంబరాలకు విచ్చేస్తున్న అందరికీ స్వాగతం సుస్వాగతం. ఒక చక్కటి పద్ధతిలో కరీంనగర్ పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి వైశ్య కేంద్రం ఏర్పాటు చేసినటువంటి ఈ రంగుల హోలీ పండగ ఏర్పాటు చేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మరి ముఖ్యంగా సాంప్రదాయబద్ధంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి పట్టణంలోని అన్ని సంఘాలను ఆహ్వానించి అందరి మధ్యలో సోదరభావాన్ని పెంపొందించుతున్నటువంటి వైశ్య కేంద్రం డైరెక్టర్ చిద్ర సురేష్ గారు, వైశ్య కేంద్రం అధ్యక్షులు చిద్ర సురేష్ గారు, డైరెక్టర్లు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నలమా సుదర్శన్ ఆవోపా అధ్యక్షులు. చూసుకోండి ఇక్కడ అయితే అమ్మాయిలు అటు ఆంటీలు చెల్లెలు అందరూ కలిసి మొత్తం అంగరంగ వైభవంగా ఎంతో సంతోషంతో రంగులను అయితే పూసుకోవడం జరుగుతుంది. చూడండి మీరు కూడా విజువల్స్లో వాళ్ళకు ఉన్నటువంటి ఏదైనా సరే అన్నీ మర్చిపోయి హాయిగా సంతోషంగా రంగులను అయితే పూసుకుంటున్నారు. చూడండి ఒకరినొకరు సోదర భావాన్ని ఇంకా ఇతర భావాన్ని వాళ్ళు తెలియజేసుకుంటూ అయితే కలర్స్ పూసుకుంటున్నారు. హాయ్ మేడం, చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది ఇలా హోలీ జరుపుకోవడం? చాలా బాగా అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ లాగా ఈ ఇయర్ కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మేము సైతం యువసేన ఫౌండేషన్ చక్లం సప్న కే తరఫున వచ్చాము. చాలా గిఫ్ట్లు కూడా ఉన్నాయి. చాలా పొద్దున టిఫిన్స్ అన్నీ అరేంజ్మెంట్ చేశారు. చాలా బాగా అనిపిస్తుంది. జై వాసవి. మేము సైతం యువజన ఫౌండేషన్ నుంచి సక్లం స్వప్నాక కూడా వస్తుంది ఇక్కడికి. అంటే స్పెషల్ గెస్ట్గా తను ఇన్వైట్ చేశారా మీరు? తెలియదండి, అందరూ వస్తారు, ఇక్కడ కలుస్తారు. అందరు కలిసి కలవడం నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. తర్వాత పోయినసారి ప్రైజెస్ కూడా ఇచ్చారండి. ఫస్ట్ ప్రైజ్ కింద ఇచ్చారు, మా పాపకి ఇచ్చారు, నాకు ఇచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇప్పుడు మనకి కెమికల్స్తోని రంగులు పూసుకోవడం వల్ల కొన్ని హాని అయితే జరుగుతుంది. సో ఇక్కడ సార్ వాళ్ళు చెప్పినట్టు విధంగా నా ఆర్గానిక్ అని చెప్పారు. మీరు చేశారా, మరి ఏమైనా తీసుకొచ్చారా అలాంటివి ఏమైనా? నేను బీట్రూట్తో కలర్ చేసి తీసుకొచ్చి హోలీ వేడుకల సంబరాలలో కరీంనగర్లోని భగత్ నగర్ కాలనీ వాసులు అయితే అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. చిన్న నుండి చూసుకుంటే పెద్దవాళ్ళ వరకు చూడండి, ఏజీ తారతమ్యం లేకుండా ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి మీరు విజువల్స్లో. చెప్పండి సార్, మీకు ఎలా అనిపిస్తుంది? ఇంత మందితో చిన్న పిల్లలు, అటు పెద్దవాళ్ళు, మీ సిస్టర్స్, ఇంకా వదినలు చాలా మంది ఉన్నట్టున్నారు, నాకు ఎవరు తెలియట్లేదు. సో మీకు ఎలా ఉంది ఫీలింగ్? ఇక్కడ మాకు హోలీ సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందండి. హోలీ పండుగ కలర్స్తో కూడిన పండుగ. దాన్ని అందరితో కలిసిమెలిసి చేసుకోవడంలోనే మనకు ఆనందం ఉంది. అది మీరు ఇక్కడ చూడొచ్చు. చిన్న పిల్లల నుంచి అందరం కలిసి ఇక్కడ మేము హోలీ సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. అందరం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం. అందరికీ హ్యాపీ హోలీ. ప్రస్తుతం నా పక్కనైతే ఇంకో సార్ అయితే ఉన్నారు. ఆ సార్ కూడా ఇక్కడ చిన్న పిల్లలతో పాటు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో వారిని కూడా అడిగి మరిన్ని విషయాలు అడుగుదాము. సార్ మీ పేరు? నా పేరు నిధిరాజ్ అండి. సో హోలీ అయితే ఇంద్రధనస్సు ఎలా ఉంటుందో అలా అన్ని రకాల కలర్స్తో అందరు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఈ హోలీని సెలబ్రేట్ చేసుకుంటారు. చాలా సంతోషంగా. అండ్ హోలీకా ముందు రోజు కామున్ని కాలవడము, దాని తర్వాత ఈ హోలీ సెలబ్రేషన్ ఒక ట్రెడిషన్ లాగా వస్తుంది. అందరు దాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటారు. ఇలానే రంగుల రత్నం ఎలా ఉంటుందో అందరు లైఫ్లో హ్యాపీ కూడా అలానే రంగుల రత్నం లాగా ఉండాలని కోరుకుంటూ హ్యాపీ హోలీ అందరికీ. ఇప్పుడు మీరు వాడే ఈ రంగులు ఏవైతే ఉన్నాయో అవి ఆర్గానికా లేకపోతే కెమికల్ యూజ్ చేస్తున్నారా? టోటల్లీ ప్యూర్ ఆర్గానిక్. ఏది అంటే కిడ్స్తో నాడుతున్నాం కాబట్టి కంపల్సరీ ఆ ప్రికాషన్స్ అనేవి కంపల్సరీ తీసుకుంటాం. హోలీ అందరికీ. నా పేరు అన్విక, నేను 7th క్లాస్ చదువుతున్నా. హోలీ కలర్స్తో చేసుకునే ఫెస్టివల్. ఈ హోలీ అంటే చిన్నపిల్లలకి ఎంతో ఇష్టం. హోలీ చేసుకోవడం వల్ల చిన్నపిల్లలందరూ ఆనందంగా ఉంటారు. థ్యాంక్ యూ. నా పక్కన ప్రస్తుతం మరో బుడ్డోడు ఉన్నాడండి. బుడ్డోని పేరు, అసలు ఏం చదువుతున్నాడో తెలుసుకొని అసలు ఎందుకు జరుపుకుంటున్నాడో హోలీ అనేది విషయాన్ని అడుగుదాం. హాయ్ చిన్న, నీ పేరేంటి? నా పేరు విహాన్. ఏ క్లాస్ చదువుతున్నావు? 3rd. వాళ్ళు ఏం సెలబ్రేట్ చేసుకుంటున్నావు ఇక్కడ? హోలీ. తెలుసా హోలీ అంటే? తెలుసు. ఏమేం చేస్తారు హోలీ రోజు? హోలీ నాడు కలర్స్ కొడతారు, కొడిగుడ్డు కొడతారు, టమాటా కొడతారు, వాటర్ గన్స్ తో వాటర్ కొడతారు. మస్తు ఎంజాయ్ చేస్తున్నావా? ఇక్కడ చూసిండా మాట్లాడుతుంటే ఈ చిన్నోడు ఆనందం చూడండి ఒకసారి. హాయ్ హాయ్. హ్యాపీ